175 అన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మొత్తం వెనకంజలో పడిపోయారు. మినిస్టర్లు అందరూ ఓడిపోయే పరిస్థితి, కంప్లీట్గా మినిస్టర్లు అందరూ ఓడిపోయారు. ఆల్రెడీ కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా ఇట్లా మ్యాక్సిమం పెద్ద పెద్ద లీడర్స్ అందరూ వెనకంజలో ఉన్నారు. వెనకంజ కాదు, డిపాజిట్లకి కొంచెం నామమాత్రమైన ఓట్స్ వచ్చినాయి. కంప్లీట్గా 151 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత 151 సీట్లు కంప్లీట్గా టీడీపీకి వచ్చినాయి. సో చూడాలి లాస్ట్ టైం 151 సీట్లతో ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గెలిచారో ఇప్పుడు కూడా టీడీపీ 151కి ఇంకొక సీట్ అయినా ఎక్కువ తెచ్చుకుంటుందా అనేది ట్విస్ట్. ఎందుకంటే 151 వాళ్ళు కొట్టారు, అది హిస్టరీ. ఇది నెక్స్ట్ హిస్టరీ రిపీట్ చేస్తారా లేదంటే 151 దాటి ముందరికి వెళ్ళబోతున్నారా టీడీపీ వాళ్ళు అనేది ఒకసారి చూడాలి. సో దీని అంతటికి కారణం ఇక్కడ కింగ్ మేకర్ పవన్ కళ్యాణ్. పిఠాపురంలో 20,000 మెజారిటీతో ఉన్నారు పవన్ కళ్యాణ్. 20,000 మెజారిటీ పవన్ కళ్యాణ్కి రావడం పెద్ద విషయమేం కాదు, ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ పిఠాపురంలో మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్లోనే చూసాం. సో ఇదే పరిస్థితిలో కౌంటింగ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి 22,000 ఓట్ల మెజారిటీలో ఉన్నారు ఆయన. సో ఇలాగే కంప్లీట్గా ఉండి రఘురామ్ రాజు, మంగళగిరిలో నారా లోకేష్, అమలాపురంలో టీడీపీ అభ్యర్థులు, విజయవాడ కంప్లీట్ జిల్లా మొత్తం టీడీపీ, బొబ్బిలి అట్లా వస్తే శ్రీకాకుళం, విజయనగరం కంప్లీట్గా టీడీపీ హవా నడుస్తుంది. చాలా చోట్ల ఎక్కడ బోని కొట్టలేని పరిస్థితి, కొన్ని జిల్లాల్లో అయితే కంప్లీట్గా బోని కొట్టలేదు వైఎస్ఆర్సీపీ. సో ఇదే పరిస్థితుల్లో కాకినాడ సిటీకి సంబంధించి కాకినాడ సిటీలో కూడా కొండబాబు, వన్మాడి వెంకటేశ్వర గారు 1800 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. సో ఇక్కడ ఏలూరులోకి వచ్చేసరికి చింతలపూడి ఒకటే వైసీపీ లీడ్లో ఉంది. నెక్స్ట్ న్యూజివీడ్ ఒకటి లీడ్లో ఉంది. పోలవరం సంబంధించి వైసీపీ లీడ్లో ఉంది. ఏలూరులో కంప్లీట్గా యాస్టీస్గా టీడీపీ ఆధిక్యంలో ఉంది. ఉంగటూరులో జనసేన, దెందులూరులో టీడీపీ. చింతమనేని ప్రభాకర్ ఓడగొట్టి చూపిస్తామన్నారు, కానీ ఆయననే లీడ్లో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ దెందులూరులో. పిఠాపురం పవన్ కళ్యాణ్ దగ్గర 23,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఆధిక్యంలో ఉన్నారు. సో వీళ్ళందరూ గత ప్రభుత్వంలో మినిస్టర్స్గా చేశారు టీడీపీ హయాంలో, ఇప్పుడు కూడా వాళ్ళు కంప్లీట్గా లీడింగ్లోకి వచ్చారు. సో మంగళగిరి 3వ రౌండ్ వచ్చేసరికి లోకేష్కి 23,270 ఓట్లు, లావణ్య వైఎస్ఆర్సీపీ నుంచి 11,820 ఓట్లు, మొత్తం 11,450 ఆధిక్యంలో ఉన్నారు నారా లోకేష్. అంటే దగ్గర 12,000 ఓట్ల ఆధిక్యంలో నారా లోకేష్ ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకంగా 10 చోట్ల టీడీపీ ఆధిక్యంలో ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కంచుకోటలు కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్ని కామన్గా చెప్పుకున్నారు. ఇట్లా టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది, లేదంటే అటు శ్రీకాకుళం, విజయనగరంలో వైఎస్ఆర్సీపీ లీడ్ చేయబోతుంది. ఈ అన్నిటిలో కంప్లీట్గా స్వీప్ చేయబోతున్నాం, జిల్లా మొత్తం మాదే అనే హవాలో నడిచింది ఇప్పటి వరకు. సో ఈ పరిస్థితులు లేవు, ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఏకంగా